మీరు ఇంటర్నెట్లో ఎప్పుడొకప్పుడు ఈ ఫోటోని చూసే ఉంటారు. ఎలా ఒక ఓనర్ తన జాగ్వార్ XF కార్ ని డాంకీకి కట్టి తీసుకుని వెళ్తున్నాడు. ఇలా ఎందుకంటారా? ఎందుకంటే ఈ కార్ లో ఉన్న రిలయబిలిటీ ఇష్యూస్ తో ఓనర్స్ విసిగిపోయారు కాబట్టి. అండ్ JLR లో దీనికి పరిష్కారం కూడా లేదు. ఇలా ఈ ఒక్క జాగ్వార్ కారే కాదు, రిలయబిలిటీ ఇష్యూస్ తో చాలానే JLR కార్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ లగ్జరీ కార్ మార్కెట్ లో టాప్ అయిన కంపెనీస్ అని. అండ్ టాటా దీన్ని 2008 లో ఫోర్డ్ నుంచి అక్వైర్ చేసింది. కానీ మీకు ఈ విషయం తెలుసా? ఫోర్డ్ ఈ రెండు కంపెనీస్ ని $5.2 బిలియన్ అంటే 38,000 crores పెట్టి కొన్నది. అండ్ వీటి మీద $35 బిలియన్ అంటే 2,60,000 crores స్పెండ్ చేసింది. కానీ టాటాకి ఈ టూ కంపెనీస్ $2.5 బిలియన్ అంటే 18,500 crores కే ఫోర్డ్ అమ్మేసింది. ఇంత లాస్ లో అమ్మడానికి రీజన్ ఈ టూ కంపెనీస్ కార్ సేల్స్ చాలా తక్కువ ఉండడం. లక్షల క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫోర్డ్ దీని నుంచి ఎటువంటి ప్రాఫిట్ సంపాదించలేకపోయింది. ఈ వీడియోలో అసలు ఫోర్డ్ కంపెనీకి ఏమైంది, ఎందుకు అమ్మేశారు, అండ్ టాటా కూడా సేమ్ ఫోర్డ్ లాగే తయారవుతుందా అనేది తెలుసుకుందాం. ఎందుకంటే టాటా JLR లో ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అందులో కేవలం ఒక వంతు మాత్రమే సంపాదించగలిగారు. అండ్ ఇంత బ్రాండ్ రెప్యుటేషన్ ఉన్నా కూడా రెండు బ్రాండ్ సేల్స్ కాంపిటీషన్ లో ఎందుకు అంత తక్కువ ఉంటున్నాయి? దీని వలన వీటి పేరెంట్ కంపెనీస్ కి భారీ లాసెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద స్టోరీ ఆఫ్ లాసెస్, లెట్స్ స్టార్ట్ విత్ ద స్టోరీ ఆఫ్ బోత్ బ్రాండ్స్. ల్యాండ్ రోవర్ అనేది ఒక మోడల్ ద్వారా మొదలైంది. స్టార్టింగ్ లో ల్యాండ్ రోవర్ కంపెనీ కాదు, ఒక మోడల్ నేమ్ అంతే. దాన్ని 1949 లో రోవర్ అనే కంపెనీ లాంచ్ చేసింది. మొదటి ల్యాండ్ రోవర్ అమెరికాస్ విలేజ్ జీప్ ఒక చాసిస్ మీద తయారు చేశారు. వెళ్లే కొద్దీ ఈ మోడల్ ఒక బ్రాండ్ లాగా స్థాపించబడింది. థ్యాంక్స్ టు ఏ పర్టికులర్ నేషనలైజ్ కంపెనీ కాల్డ్ బ్రిటిష్ లేలాండ్ కార్పొరేషన్. ఈ కంపెనీ రోవర్ బ్రాండ్ ని 1967 లో అక్వైర్ చేశారు. ల్యాండ్ రోవర్ ది సక్సెస్ చూసి దీన్ని ఒక సబ్సిడరీ బ్రాండ్ లాగా చేశారు. తర్వాత బ్రిటిష్ లేలాండ్ కొలాప్స్ అయింది. దీని వలన మినీ, ల్యాండ్ రోవర్ అండ్ రోవర్ బ్రాండ్ ని BMW 1994 లో అక్వైర్ చేసుకుంది. BMW ఓనర్షిప్ లో ల్యాండ్ రోవర్ లో రేంజ్ రోవర్ మోడల్ అండ్ ఫ్రీలాండర్ మోడల్స్ ని లాంచ్ చేశారు. కానీ మళ్ళీ BMW నుంచి టూ కంపెనీస్ ని ఫోర్డ్ కంపెనీ అక్వైర్ చేసింది. ఇంకా ముందుకు వెళ్లే ముందు జాగ్వార్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. జాగ్వార్ 1935 నుంచి ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ లాగా ఎగ్జిస్ట్ అయి ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడూ ఒక ఇండిపెండెంట్ కంపెనీ లాగే ఉండేది. ఇంతకు ముందు జాగ్వార్ ది సింగిల్ ఓనర్ బ్రిటిష్ లేలాండ్. బ్రిటిష్ లేలాండ్ ఒక నేషనలైజ్ కంపెనీ అని ముందు చెప్పా కదా, అందుకే బ్రిటిష్ గవర్నమెంట్ ఒత్తిడితో జాగ్వార్ కి బ్రిటిష్ లేలాండ్ లో మర్జ్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ లేలాండ్ బ్రేక్ అయిందో మళ్ళీ ఒక ఇండిపెండెంట్ కంపెనీ లాగా మారిపోయింది. కానీ ఈసారి జాగ్వార్ దగ్గర క్యాపిటల్ చాలా తక్కువ ఉండడం వలన ఒక న్యూ మోడల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా డబ్బులు లేకపోయాయి. అందుకే జాగ్వార్ మళ్ళీ అమ్మబడింది. కానీ ఈసారి ఫోర్డ్ దీన్ని కొనింది. ఫోర్డ్ జాగ్వార్ ని 1989 లో అక్వైర్ చేసింది. అండ్ 1999 లో దీన్ని PAG ప్రీమియర్ ఆటోమోటివ్ గ్రూప్ లో యాడ్ చేసింది. ఇది ఫోర్డ్ కంపెనీ యొక్క ప్రీమియర్ లగ్జరీ బ్రాండ్ సబ్సిడరీ. ఈ బ్రాండ్ లో వాళ్ళు ల్యాండ్ రోవర్, వోల్వో, ఆస్టన్ మార్టిన్ అండ్ జాగ్వార్ ని యాడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ వెతకడానికి వచ్చారో దాని ఆన్సర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఫోర్డ్ జాగ్వార్ ని 1989 లో $2.5 బిలియన్ పెట్టి అండ్ ల్యాండ్ రోవర్ ని $2.7 బిలియన్ పెట్టి 2000 లో అక్వైర్ చేసింది. ఈ రెండు బ్రాండ్స్ ని అక్వైర్ చేయడానికి ఫోర్డ్ $5.2 బిలియన్ ఖర్చు పెట్టింది. వీటికి అక్వైర్ చేసిన తర్వాత వాళ్ళు చాలా డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ చేశారు కూడా. ఫోర్డ్ దీన్ని చెప్పలేదు కానీ ఒక అనుమానం ప్రకారం ఫోర్డ్ ప్రతి ఇయర్ దాదాపు $1 to $1.5 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. మొత్తం $27 to $35 బిలియన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఓనర్షిప్ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. కార్ కలెక్షన్ వెబ్సైట్ ప్రకారంగా జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ ఫోర్డ్ హిస్టరీలో ఒక కాస్ట్లీయెస్ట్ చాప్టర్ గా నిలిచిపోయాయి. ఎంత హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఈ టూ బ్రాండ్స్ తో ఫోర్డ్ ఏం ప్రాఫిట్స్ పొందలేకపోయింది. ఒకనొక టైంలో SUV మార్కెట్ స్టార్ట్ అవడంతో ల్యాండ్ రోవర్ ఎంతో కొంత రిటర్న్ ఇచ్చింది. కానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాని ముందు చాలా చిన్నది. ఇంకా జాగ్వార్ కండిషన్ అయితే మరీ దారుణం. ఇలా ఎందుకు జరిగింది? జాగ్వార్, ల్యాండ్ రోవర్ ఇండివిజువల్ గా ఇంత ప్రెసెన్స్ ఉన్న కంపెనీస్, దీనికి తోడు ఫోర్డ్ హ్యూమంగస్ కంపెనీ అయి ఉండి రెండు కంపెనీస్ భారీ లాసెస్ లో నడుస్తున్నాయి. దీనికి ఆన్సర్ వెహికల్ రిలయబిలిటీ. ఈ రెండు బ్రాండ్స్ రిలయబిలిటీ బ్రిటిష్ లేలాండ్ ఓనర్షిప్ ఉన్నప్పటి నుంచి అలాగే ఉన్నాయి. ఏదైనా బ్రాండ్ పేరెంట్ కంపెనీ ఒక సెమీ నేషనలైజ్ అంటే సగం గవర్నమెంట్ ఓన్ కంపెనీ అయి ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం ఇండియాలో చూసాం. 70s 80s లో ఓన్లీ జపనీస్ టొయోటా కంపెనీ మాత్రమే మంచి రిలయబుల్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కాబట్టి ఆ టైంలో అంత ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఎర్లీ 20s లో ఫోర్డ్ అనే మెగా బ్రాండ్ అండర్ లో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ అన్రిలయబుల్ కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. దీనికి రీజన్ ఫోర్డ్ కంపెనీనే. ఎస్, ఎందుకంటే ఫోర్డ్ కంపెనీ డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేసింది, కాకపోతే కొత్త ఫ్యాక్టరీస్ పెట్టడానికి, న్యూ డెవలప్మెంట్ రీసెర్చ్ చేయడానికి యూజ్ చేసింది. ఈ బ్రిటిష్ కంపెనీ వీటిని ఏదోలాగా ముందుకు నడుపుకుంటూ వస్తుంది. ద గ్లోబ్ అండ్ మెయిల్ అనుసారం ఫోర్డ్ కంపెనీ JLR కి తన ఓన్ మోడల్స్ అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. దానికి రీజన్ ఫోర్డ్ షేర్స్ ప్రపోర్షన్ సరిగ్గా లేకపోవడం. మనం చూసుకున్నట్లయితే యూరోపియన్ అండ్ అమెరికన్ కార్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ టైంలో ఫోర్డ్ సెడాన్ లైక్ విక్టోరియా లాడర్ లాంటి ఫ్రేమ్ యూజ్ చేస్తుంటే అదే టైంకి అన్ని యూరోపియన్ కార్స్ లో యూని బాడీ డిజైన్ తో కార్స్ వచ్చేవి. ప్రతి ఫోర్డ్ కార్ లో 4 to 5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ వచ్చేది. కానీ
యూరోపియన్ కార్స్ లో చిన్న టర్బోచార్జర్ ఇంజన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ పై పాయింట్స్ ని మనం గమనిస్తే యూరోపియన్ కార్స్ అనేవి అమెరికన్ కార్స్ కన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ అని తెలుస్తుంది. అమెరికన్ బ్రాండ్ ఎక్స్పర్టీస్ ఇలా ఇంజన్స్ అండ్ లగ్జరీ కార్స్ చేయడంలో చాలా వెనుకబడి ఉండేది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి వేరే క్యారెక్టరిస్టిక్స్ మీద ఫోకస్ ఉండేది. దీనికి తోడు ఎలాంటి న్యూ టెక్నాలజీ వచ్చినా ఫస్ట్ వీటిలో వచ్చేది. మరి దాని ప్రైస్ ట్యాగ్ ని జస్టిఫై చేయాలి కదా. టెక్నాలజీ కొత్తదవడంతో వీటిలో ముందు వచ్చిన మోడల్స్ ఫెయిల్ అయ్యాయి. ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఫోర్డ్ JLR ని నడపడానికి ట్రై చేసింది. అండ్ ఈ 2 కంపెనీస్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ లో ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి నచ్చినట్టు తయారు చేశారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ జాగ్వార్ X-Type కార్ ఫోర్డ్ మోంటెవ్ కార్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయింది. ఈ ప్లాట్ఫామ్ ని ల్యాండ్ రోవర్ లో ఫ్రీలాండర్ మోడల్ లో కూడా యూజ్ చేశారు ఫోర్డ్. లగ్జరీ కార్ బయర్స్ కి ఈ విషయం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కార్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన ఒక కార్ కి ప్రీమియం అమౌంట్ ఇస్తున్నారు. ఈ రీజన్ తో X-Type ఎప్పుడు తన కాంపిటీషన్ అయిన BMW 3 సిరీస్, Audi A4 అండ్ Mercedes C-Class తో చాలా వెనుకబడి ఉండేది. క్రిటిక్స్ అనుసారం ఇట్ వాజ్ నాట్ నియర్లీ గుడ్ యాజ్ ద కాంపిటీషన్. ఇలానే ఫోర్డ్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ లో ఉన్న రిలయబిలిటీ ఇష్యూస్ ని ఎప్పుడు సెట్ చేయలేదు. అండర్ ఫోర్డ్ ఓనర్షిప్ బోత్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ రిలయబిలిటీ చార్ట్ లో ఎప్పుడు కిందే ఉండేవి. అండ్ ఫోర్డ్ కి దీని వలన చాలా లాస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. టాటా 2008 లో అక్వైర్ చేసిన తర్వాత ఫోర్డ్ చేసిన తప్పుని రిపీట్ చేయలేదు. ఫోర్డ్ లాగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడిచేలాగా చేయలేదు. ఇన్ఫాక్ట్ టాటా మోటార్స్ JLR కి మనీ ఇచ్చి వాళ్ళ ప్లాన్స్ ప్రకారం ముందుకు వెళ్ళమని చెప్పింది. ఎందుకంటే టాటాకి కూడా ఫోర్డ్ లాగా ఒక లగ్జరీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు. మిస్టర్ రతన్ టాటా గారు నార్త్ అమెరికాని రీసెర్చ్ చేసి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ డీలర్స్ తో అసలు ఏం కస్టమర్ డిమాండ్స్ వలన మన ప్రొడక్ట్స్ సేల్ అవ్వట్లేదు అని తెలుసుకున్నారు. ఏం రీజన్ వల్ల కాంపిటీషన్ తో మన సేల్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే జాగ్వార్ దగ్గర ఆ టైంలో ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్ అసలు లేదు. అండ్ JLR కార్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్ లో జర్మన్ ట్రియోతో వెనకబడి ఉన్నాయి. అండ్ క్వాలిటీ కంట్రోల్ ఇష్యూస్ మనం ఈ వీడియోలో ముందు నుంచి మాట్లాడుకున్న విషయమే. ఇది కాకుండా ఒకసారి యూరోపియన్ మార్కెట్స్ లో చూస్తే జాగ్వార్ కార్స్ లో డీజిల్ మోడల్స్ అవైలబుల్ లేవు. అండ్ జాగ్వార్ XF ఒక ఎంట్రీ లెవెల్ కార్ లో V8 ఆప్షన్ మాత్రమే అవైలబుల్ ఉండేది. మన అందరికీ తెలుసు V8 ఇంజన్స్ గ్యాస్ గెస్లర్స్ అని. ఫోర్బ్స్ అనుసారం రతన్ టాటా గారు 1 to 2 years లోనే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని పూర్తి చేశారు. అదే వేరే కంపెనీ అయితే ఖచ్చితంగా 4 to 5 years ఆఫ్ టైం తీసుకునేది. JLR ని ప్రిఫరెన్స్ లో పెట్టడానికి రిజల్ట్స్ ఇవి. ద గ్లోబ్ అండ్ మెయిల్ అనుసారం టాటా కార్పొరేట్ మీటింగ్స్ లో JLR ని టాప్ ప్రయారిటీ అంటే నెంబర్ 1 or 2 లో ఉంచేవాళ్ళు. ఇవన్నీ చేయగా 2013 లో JLR లో భారీ సేల్స్ పెరిగాయి. కానీ JLR కేసులో అన్ని బ్లాక్ అండ్ వైట్ కాదు. 2014 లో టాటా చైనా స్టేట్ ఓన్ కంపెనీ చెరీతో కలిసింది. చైనాలో JLR ప్రొడక్ట్ చేయడానికి ఇలా 30% ఇంపోర్ట్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి చేశారు. ఈ విధంగా వాళ్ళు చైనీస్ వాళ్ళకి నచ్చినట్టుగా కార్స్ ని డిజైన్ చేసేవాళ్ళు. దీని వలన చైనాలో ఇయర్ 2017 లో JLR సేల్స్ 1,46,399 కి రీచ్ అయింది. 2015 లో కేవలం 19,002 మాత్రమే. అపారెంట్లీ చైనా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ JLR ఇన్ ద వరల్డ్. కానీ చైనాలో చెరీ ద్వారా నడపబడుతున్న JLR ఫ్యాక్టరీస్ లో క్వాలిటీ కంట్రోల్ బాగాలేకపోవడంతో కార్స్ లో రిలయబిలిటీ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి. 2017 చైనాలో JLR 13 రీకాల్స్ చేశారు. అందులో ఇంజిన్ నుంచి ఎయిర్ బ్యాగ్స్ వరకు ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఈవెన్చువల్లీ ఓనర్స్ ఒక కోపాన్ని కూడా భరించవలసి వచ్చింది. 2018 లో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్ ఓనర్స్ JLR షాంఘై స్టేట్ చైనా హెడ్ క్వార్టర్ ముందు చాలా రోజులు ధర్నాలు కూడా చేశారు. అండ్ ఈ న్యూస్ అప్పుడు బాగా స్ప్రెడ్ అయింది కూడా. చైనా ఒక మేజర్ మార్కెట్ అయినా కూడా JLR కి మేజర్ లాసెస్ ఎదురయ్యాయి. 2019 JD పవర్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ చూసినట్టయితే రిలయబిలిటీ విషయంలో బోత్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ అన్నిటికన్నా కిందే ఉన్నాయి. రెండు కంపెనీస్ కార్స్ లో 100+ ఇష్యూస్ వచ్చాయి ఫర్ 100 సోల్డ్ కార్స్. దీని అర్థం 2019 లో సేల్ అయిన ప్రతి కార్ లో ఒక ఇష్యూ ఉంది. కానీ మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే JLR టాటా అండర్ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది కంపేర్ టు ప్రీవియస్ ఓనర్షిప్స్. రేంజ్ రోడ్ మోడల్ దాని సెగ్మెంట్ లో ద స్ట్రాంగ్ అండ్ దీని కాంపిటీషన్ కి దగ్గరలో కూడా వేరే కార్స్ లేవు. ఎవోక్, వెలార్, న్యూ డిస్కవరీ అండ్ రీసెంట్లీ లాంచ్డ్ డిఫెండర్ టెక్నాలజికల్లీ వెరీ అడ్వాన్స్డ్ కార్స్ అండ్ రెస్పెక్టివ్ సెగ్మెంట్స్ లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా. అండ్ జాగ్వార్ ముందు కన్నా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఒకనొక టైంలో రెండు బ్రాండ్స్ దగ్గర ఓన్లీ 1 or 2 మోడల్స్ ఉండేవి. ఇప్పుడు టాటా గ్రూప్ బ్లెస్సింగ్స్ తో బోత్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ 7 to 8 మోడల్ సేల్స్ చేస్తున్నాయి. టాటా JLR తో $11 billion ప్రాఫిట్ సంపాదించింది. కానీ దానిలో ఇన్వెస్ట్ చేసిన పోర్షన్ లో చాలా తక్కువ. బ్లూంబర్గ్ అనుసారం టాటా JLR లో ఓవరాల్ 25,011 crores ఇన్వెస్ట్ చేసింది. కానీ JLR ఈ ఇన్వెస్ట్మెంట్ ని వాళ్ళ మోడల్స్ ఇంక్రీజ్ చేయడానికి అండ్ కాంపిటేటివ్ టెక్ యాడ్ చేయడానికి యూజ్ చేసింది. బట్ కార్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీలో అసలు స్పెండ్ చేయలేదు. ఇది మనం JD పవర్ ఒక 2021 రిపోర్ట్ లో చూడొచ్చు. ఎవ్రీ 100 సోల్డ్ కార్స్ లో జాగ్వార్ లో 108 ఇష్యూస్ వచ్చాయి అండ్ ల్యాండ్ రోవర్ లో 244 ఇష్యూస్. అంటే యావరేజ్ గా ప్రతి కార్ లో 2 ఇష్యూస్ వచ్చాయి. ఇది 2019 లో ఓన్లీ 1 ఇష్యూ ఉండేది. ఇది ఒక యావరేజ్ మాత్రమే. కొన్ని కార్స్ లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని వాటిలో తక్కువ. దీని వలన మనకు అర్థమైంది ఏంటంటే JLR లగ్జరీ కార్ మేకింగ్ లో మంచి కంపెనీ అండ్ వాళ్ళకి ఈ సెగ్మెంట్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు కార్స్ కి క్వాలిటీ కంట్రోల్ చేయడం నేర్చుకోలేదు. దీనికి ప్రెజెంట్ ఎగ్జాంపుల్ టాటా కార్స్. కానీ నేను టాటాకి డిఫెన్స్ గా ఒకటి చెప్తాను. JLR టాటాకి సబ్సిడరీ బ్రాండ్ అయినప్పటికీ టాటా JLR వర్క్స్ లో ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వలేదు. మనం JLR ఫ్యూచర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తే JLR వెనక్కి తగ్గే బ్రాండ్ అయితే కాదు. ఎందుకంటే JLR తలపైన టాటా చేయి ఉంది కాబట్టి. జాగ్వార్ I-Pace ముందు నుంచే టెస్లాకి ఒక హెవీ కాంపిటీషన్ గా సక్సెస్ అయిన కార్.
కార్ అండ్ వాళ్ళ ల్యాండ్ రోవర్ డిఫెండర్ టిల్ డేట్ కి అన్నిటికన్నా అడ్వాన్స్డ్ ఆఫ్ రోడర్ గా నిలిచి ఉంది. హెవీ లాసెస్ లో కూడా JLR ఎలాంటి ప్రొడక్ట్స్ ని తీస్తుంది అంటే దానికి ఓన్లీ రీజన్ దే ఆర్ బ్లెస్డ్ విత్ టాటాస్ ఓనర్షిప్. ఒకవేళ మనం JLR ని బ్రిటిష్ కంపెనీ అయిన ఆస్టన్ మార్టిన్ తో కంపేర్ చేస్తే JLR చాలా ముందు ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఆస్టన్ మార్టిన్ ఇప్పటికీ ఒక ఇండివిజువల్ కంపెనీ లానే రన్ అవుతుంది. వీళ్ళ దగ్గర ఇంజిన్ డెవలప్మెంట్ చేయడానికి కూడా క్యాపిటల్ లేదు. అందుకే వాళ్ళ న్యూ SUV అయిన DBX కి ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ మెర్సిడీస్ నుంచి తీసుకున్నారు. నా ఒపీనియన్ అయితే JLR దగ్గర స్ట్రాంగ్ లైనప్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి అసలు వర్క్ చేయాల్సి ఉంది అంటే అది ఓన్లీ క్వాలిటీ ఇష్యూ ఒకటే. ఎండ్లో ఒకటే చెప్తా, మీరు ఇన్వెస్ట్ చేసిన టైంలో నా వీడియో ఏదైనా వాల్యూ యాడ్ చేసి ఉంటే సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ వీడియో కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ని రాయండి.